అడవిలో అందాల పోటీ. అదొక ఆహ్లాదకరమైన అడవి. సూర్యభగవానుడి ప్రవేశాన్ని అడ్డుకునే గుబురు వృక్షాలు, రంగురంగుల పూల తీగలు, ఉయ్యాల లాంటి ఊడలు, జలపాతం, దాని చెంత ఇంద్రచాపం, గలగలమంటూ సెలయేళ్ల సవ్వడి, పక్షుల మధుర స్వరాలు. ఆ అడవి సొంతం. అందులోని జంతువులు జాతి వైరాన్ని మరిచి ఒకదానితో ఒకటి స్నేహంగా సామరస్యంగా జీవించేవి. ఆట విడుపుగా ఎప్పుడు ఏదో ఒక సరదా కార్యక్రమాలు నిర్వహించుకునేవి. అలాగే ఈసారి అందాల పోటీ పెట్టనున్నట్లు జంతువుల్లోని పెద్దలు నిర్ణయించాయి. దానికి సంబంధించిన ప్రకటన విడుదల చేశాయి. ఆ పోటీల్లో పాల్గొనాలనుకున్న జంతువులన్నీ తయారు మొదలుపెట్టేశాయి. ఏనుగు సన్నబడాలని తపన పడింది. వ్యాయామం చేయమని లకుముకి పిట్ట సలహా ఇచ్చింది. 4 రోజుల పాటు వ్యాయామం చేసిన ఏనుగు సన్నబడ్డానని అనుకుని పోటీకి సిద్ధమైంది. ఎలుగుబంటి తెల్లగా కనిపించడం కోసం ప్రయత్నించింది. తెల్లటి శుద్ధరాయిని నూరింది. తన ఒంటి మీద నిలువు పట్టీలు, అడ్డపట్టీలు పెట్టుకుంది. దాంతో దాని శరీరం చదరంగ గళ్ళలాగా తయారైంది. జింకేమో తన కొమ్ములను రంగురంగుల పూలను అలంకరించుకుంది. అలా జంతువులన్నీ నానా తంటాలు పడ్డాయి. కోతి మాత్రం ఊరుకుంటుందా? డాంబికాలు పోయింది. అందాల పోటీలో గెలుపు తనదేనని ప్రతిజ్ఞ చేసింది. కోతికి అంత ధైర్యం ఎలా వచ్చింది? ఋషి పుంగవులు ఎవరైనా దానికి వరం ఇచ్చారా, లేదా దేవుడు కల్లోకి వచ్చి గెలిపిస్తానని చెప్పాడా అని మిగిలిన జంతువులన్నీ తర్జన భర్జన పడసాగాయి. కోతి ప్రతిజ్ఞ అయితే చేసింది, కానీ దానికి నమ్మకమేం లేదు గెలుస్తానని. కానీ చేసిన ప్రతిజ్ఞని ఎలాగైనా నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. గెలుపు గురించి ఆలోచిస్తూ అది ఇంటికి వెళుతుండగా దారిలో దానికి ఒక నగల పెట్టె దొరికింది. అంతకుముందు ఆ దారిలో గుర్రం బండి మీద వెళ్ళిన నగల వర్తకుడిది ఆ పెట్టె. వేగంగా వెళ్తున్న గుర్రం బండిలోంచి పొరపాటున జారిపడింది. శుభకార్యాలకు స్త్రీలు ధరించే నగలున్నాయి అందులో. అవి తన కంట పడగానే ఉప్పొంగిపోయింది కోతి. అందాల పోటీలో గెలుపు చింత తీరిపోయినట్టయింది దానికి. అందాల పోటీ జరిగే రోజు రానే వచ్చింది. జిరాఫీ, ఒంటె, న్యాయ నిర్ణేతలు ఈ పోటీలు తిలకించడానికి పాము పడగ మీద కూర్చుని ఉత్సాహంగా వచ్చింది. కప్ప, సింహం జూలు పట్టుకొని ఏలవేస్తూ హుషారు చేసింది. కుందేలు, డేగ, పావురం, భావాబామర్ది, మాదిరి చతురోక్తులు విసురుకుంటే వేంచేశాయి. ఇంకా చాలా జంతువులు ప్రేక్షకులుగా హాజరయ్యాయి. పోటీదారులుగా ఉన్న జంతువులన్నీ రకరకాల విన్యాసాలతో ప్రదర్శనలు ఇచ్చాయి. నగలను అలంకరించుకున్న కోతి మిగతా జంతువుల కంటే ప్రత్యేకంగా కనిపించింది. దాంతో విజయం దాన్నే వరించింది. ఆ ప్రదేశం చప్పట్లతో మార్మోగిపోయింది. కోతికి బ్రహ్మరథం పడుతూ పెద్ద సన్మానం చేశాయి. అలా విజయగర్వంతో కోతి పొంగిపోతూ ఉండగా ఒకరోజు తన కర్మకాలి జనావాసాల్లోకి వెళ్ళింది. అది ఏ వాడలో ప్రవేశించిందో ఆ వాడలోని జనంలో గగ్గోలు మొదలైంది. దాని ఒంటి మీద ఉన్న బంగారు నగలను చూసిన జనం వాటిని దక్కించుకోవాలనుకున్నారు. ఎవరికి వారు కర్రలు తీసుకొని దాని వెంట పడడం మొదలుపెట్టారు. ఆ దాడికి బెంబాలెత్తిన కోతి ఆ వాడలోంచి మరొక వాడలోకి పరుగులు తీయసాగింది. అది ఎక్కడికి వెళ్తే అక్కడికి జనము దాని వెంట పడ్డారు. కోతి ప్రాణభయంతో ఓ చెట్టు గుబురులోకి వెళ్ళి దాక్కుంది. ఎవరికీ కనిపించకుండా పరుగు పెట్టి అలసిపోయిన కోతికి కాస్త ఉపశమనం దొరికినట్లయింది. అప్పుడు దానికి ఆకలి గుర్తుకొచ్చింది. అది కూర్చున్న చెట్టు పక్కనున్న మేడ మీద దానికి కొన్ని అరటిపండ్లు కనిపించాయి. అక్కడ మనిషి జాడలేదు. అదును అనుకుని ఒక్క ఉదుటున చెట్టు మీద నుంచి మేడ మీదకు దూకింది. ఆ పండ్లను గబగబా తినేసింది. మరుక్షణమే గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది కోతి. ఎందుకంటే ఆ అరటి పండ్లలో విషం ఉంది. దానిపై విషప్రయోగం చేశారు ఆ ఇంటివారు. వారి పథకం ఫలించడంతో ఆనందంగా కోతి ఒంటి మీద నగలు వలుచుకొని దాచేసుకున్నారు. నీతి: అసహజమైన వేషధారణ, ఆర్భాటపు ప్రవర్తన ఎవరికైనా ముప్పు తెస్తాయి మరి.